బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజీనామా చేసిన మా పరిస్థితి ఏంటి అంటున్నారు వాలంటీర్లు. తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటూ కూడా వాలంటీర్లు కోరుతున్నారు. టీడీపీ నేతల చుట్టూ తిరుగుతున్నారు వాలంటీర్లు. కాకినాడ సిటీలో ఎమ్మెల్యే కొండబాబును కలిశారు. మళ్లీ మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల ముందు మాతో బలవంతంగా రాజీనామా చేయించారంటున్నారు వాళ్ళు. ఇక వైసీపీ నేతల ఒత్తిడి మేరకే రాజీనామా చేశామంటున్నారు. నెల్లూరులో వైసీపీ నేతలపై వాలంటీర్లు ఠానాలో ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ గౌరీ సురేష్ రెడ్డి ఒత్తిడితోనే ఉద్యోగాలకు రాజీనామా చేశామంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల ముందు రాజీనామా చేశారు వాలంటీర్లు. 1,00,000 మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేస్తుంటారనేది అంచనా. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజీనామా చేశారు వాలంటీర్లు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అంటున్నారు రాజీనామా చేసిన వాలంటీర్లు. తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. టీడీపీ నేతల చుట్టూ తిరుగుతున్నారు వాలంటీర్లు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు దాదాపుగా 1,00,000 వరకు వాలంటీర్లు రాజీనామా చేసిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో కాకినాడ సిటీకి సంబంధించి ప్రస్తుత పరిస్థితి మీరు చూస్తున్నారు. ఎమ్మెల్యే కొండబాబుని కలిసి కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబుని కలిసి మళ్ళీ మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి, అవును మళ్ళీ మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి అంటూ కూడా వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్నారు. వాళ్ళు వేడుకుంటున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మహిళా వాలంటీర్లు అక్కడ కొండబాబుతో మాట్లాడుతున్న ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో కొండబాబు నుంచి ఎటువంటి హామీ వచ్చింది, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, కొండబాబుతో అంటే కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబుతో వాలంటీర్లు మాట్లాడుతున్న ఆ పరిస్థితి మనం చూసాం. రాజీనామా చేసిన వాలంటీర్లు ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి హామీ ఇచ్చారు? ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయినా చేస్తా ఉంటున్నారా ఆయన? ఎస్ సచిన్, మనం ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో అది వాలంటీర్లందరూ కూడా ఎన్నికలకైతే దూరంగా ఉండాలంటూ వాళ్ళందరినీ కూడా గతంలో ఎన్నికల ముందే అందరినీ కూడా దూరం పెట్టిన విషయం కూడా అందరూ కూడా తెలిసిందే. ఈ యొక్క గతంలో టీడీపీ ఆరోపణలు ఏంటంటే ఈ యొక్క వాలంటీర్లందరూ కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తారు. ప్రతి 50 మంది కుటుంబాలకు ఒక వాలంటీర్ని ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళ ఎన్నికల్లో కీలకంగా మారుతారని చెప్పేసి గతంలో ఆరోపణలు అయితే చేశారని, అందుకనే వాళ్ళనైతే పక్కన పెట్టారని ఒక ఆరోపణలు అయితే ఎన్నికల ముందు ఉండేవి. కానీ ఇప్పుడంతా కూడా చూసుకుంటే ఎన్నికల సమయంలో వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే బలవంతంగా రాజీనామాలు చేయాలంటూ చేశారని, మమ్మల్ని రాజీనామాలు చేయడంతో ఇప్పుడు మళ్ళీ మాకు ఇప్పుడు వాలంటీర్లుగా తీసుకుంటారా లేదని మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అంటూ ఇప్పుడంతా కూడా ఎమ్మెల్యేల చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే టీడీపీ ఎమ్మెల్యే ఎక్కడైతే గెలిచారో వాళ్ళ ఎమ్మెల్యేల చుట్టూ కూడా ఈ యొక్క వాలంటీర్లు ఎవరైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంబంధించిన వాలంటీర్లు రాజీనామా చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎమ్మెల్యేల చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. అలాగే ముఖ్యంగా కాకినాడలో చూసుకుంటే కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబును కలిశారు. కొండబాబును అయితే కలిసి ఈ రోజు ప్రధానంగా వాళ్ళందరూ కూడా కలిసి కన్నీటి పరమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మా వాలంటీర్ గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే అందరూ కూడా రాజీనామా చేయండి, మాతో వచ్చి ఎన్నికల్లో పాల్గొవాలంటూ వాళ్ళంతా కూడా బలవంతంగా ఒత్తిడి చేయబట్టే మేము వెళ్ళి రాజీనామాలు చేస్తాం. కానీ మాకు ఇష్టపూర్వకంగా కూడా మేము చేయలేదు. మాకు ఇప్పుడంతా కూడా ఆ వాలంటీర్ మీద వచ్చినటువంటి 6,000 రూపాయల డబ్బులతోనే మేము అంతేకాక మరొక పని చేసుకుంటూ బతికే ఆధారపడి ఉన్నామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. అలాగే కొండబాబు ఎమ్మెల్యే ముందు కూడా కన్నీటి పర్వం అవుతుంటో కొండబాబు కూడా వాళ్ళందరూ కూడా వాదార్చారు. అందరూ కూడా గతంలో కూడా చెప్పాం ఎన్నికల సమయంలో కూడా వాలంటీర్ల వ్యవస్థను కూడా ఎవరిని కూడా తీసే పరిస్థితి లేదు, అందరం కూడా కంటిన్యూ చేస్తాం. కానీ ఇంకా జీతం పెంచి వాళ్ళకైతే ఇంకా మనం తీసుకుంటాం తప్ప ఎటువంటి వాలంటీర్లు తీసే ప్రసక్తే లేదంటూ మేమంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలాగే మేమంతా కూడా చెప్పడం జరిగింది. కానీ మీరు కొంతమంది అయితే రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మీరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నత అధికారులకైతే పైన ఉన్నటువంటి నాయకులకు తీసుకెళ్తాం, చంద్రబాబు దృష్టిలో కూడా పెడతామని చెప్పేసి కొండబాబు కూడా వాళ్ళందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మొత్తం ఇక్కడ కాకినాడలోనే కాదు మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ప్రధానంగా కొనసాగుతుందని చెప్పాలి. 1,00,000కు పైగా ఉన్నట్టు మొత్తం వీళ్ళంతా కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి అన్ని చోట్ల కనపడుతుంది. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా దాదాపుగా మొత్తం 100 మంది ఉంటే అందులో 80 మంది వరకు కూడా రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి. అందులో 20 మంది 30 మంది మాత్రమే మిగిలి బలవంతంగా చేయనటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడంతా కూడా రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకుంటారా లేదా అనే నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. ఎమ్మెల్యే చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ యొక్క కాకినాడ సిటీలో ఉన్నటువంటి కొండబాబు కలిసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి సచిన్. అయితే కొండబాబుతో వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో చూస్తే కనుక ఆ విషయానికి సంబంధించి ఏదైనా హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మహిళా వాలంటీర్లు వచ్చారు, ఆయన ముందు కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ నేపథ్యంలో
ఆయన ఎటువంటి హామీ ఇచ్చారు, లేకపోతే ఆయనతో అంటే ఆయన నుంచి ఎటువంటి హామీని ఎక్స్పెక్ట్ చేశారు, ఎటువంటి హామీ వచ్చింది, ప్రభుత్వం నుంచి ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది? ఇంతకీ ఆయన ఏమన్నారు? అంటే ఎక్కువగా మహిళలు అయితే ఇక్కడ రావడం జరిగింది. మహిళలే ఈ వాలంటరీ వ్యవస్థ వాలంటరీగా పనిచేసినటువంటి వాళ్ళు. అంటే ఎందుకే 6,000 రూపాయల జీతం 1వ తారీఖు వస్తే జీతం, అలాగే 1వ తారీఖు సంబంధించినటువంటి పెన్షన్ పంపిణీ చేయడంతో కావచ్చు, 50 మంది కుటుంబాల సంరక్షణ, వాళ్ళకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కూడా అన్నీ ఇచ్చేవారు. అంటే వాళ్ళు ఈ విధంగా మేమంతా కూడా రోజు డైలీగా ఈ విధంగా పనిచేస్తాం. ప్రతి కూడా నెల వచ్చేసరికి నెల చివరికి వచ్చినటువంటి 6,000 రూపాయలతో పాటు మిగిలిన వేరే ఒక పని చేసుకున్న దానితోనే బతికేవాళ్ళమని చెప్పేసి ఇప్పుడైతే కూడా ఆ పెన్షన్ ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్ కూడా పోతే మాకు ఎటువంటి ఆధారం దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నామంటూ చదువుకుని ఉద్యోగాలు కూడా లేకపోవడంతో కేవలం ఈ వాలంటీర్ ఉద్యోగం మీదే, మేము డిగ్రీ చదివినప్పటికీ వాలంటీర్ ఉద్యోగం మీద మేమంతా కూడా ఆధారపడి ఉన్నాం, మాకు ఏదో ఒక దారి చూపించాలని ఎమ్మెల్యేని కొండబాబుని అయితే కోరారు. ఈ నేపథ్యంలో ఆయనంతా కూడా గతంలో చెప్పారు, వాలంటీర్ వ్యవస్థని కొంతమందికి మేము చెప్పడమే జరిగింది, ఎవరు కూడా రాజీనామా చేయొద్దు, కేవలం జీతాలు పెంచుతాం తప్ప 10,000 వరకు కూడా జీతం పెంచుతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా మాటిచ్చారు. అదేవిధంగా పెంచుతామని చెప్పేసి అన్నాము. ఇప్పుడు ఉన్నటువంటి రాజీనామా చేసినటువంటి అందరూ కూడా నిజంగా వాళ్ళందరూ కూడా నిరుద్యోగులు అయితే వాళ్ళకి ఉద్యోగ కల్పనతో పాటు అలాగే తనకి వాలంటరీగా వాళ్ళకి అర్హత ఉందా లేదా అని కూడా చూసి ప్రధానంగా వాళ్ళందరూ కూడా చేసుకుంటాం. అంతేకాకుండా డిగ్రీకి సంబంధించిన ఉద్యోగం ఏదైతే ఉందో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అటువంటి ద్వారా చేస్తాం. కానీ ఇటువంటి చిన్న ఉద్యోగాలకే వాలంటీర్ల ద్వారా ఉండడం సరైనది కాదంటూ మీకు సరైన న్యాయం చేస్తాం, ఉద్యోగం వచ్చే విధంగా కూడా కృషి చేస్తామంటే కొండబాబు కూడా హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు దృష్టి కూడా ఈ విషయాన్ని కూడా తీసుకువెళ్తున్నారు. కేవలం వాలంటరీ వ్యవస్థ 10,000 రూపాయలతోనే మీ యొక్క జీవనం ఆగిపోతుంది, కానీ ఇంకా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మరి ఎన్నో డెవలప్ చేసి ఉద్యోగం వచ్చే విధంగా కృషి చేస్తానని కూడా కొండబాబు కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీనితో అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ కూడా వెనక్కి వెళ్ళి ఆయన ఇచ్చినటువంటి భరోసాకి వాళ్ళందరూ కూడా మరి తిరిగి ఆనందంగా వెళ్ళిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. సచిన్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం రాజీనామా చేసిన వాలంటీర్లు ఇప్పుడు తమ పరిస్థితి ఏంటో అంటూ కూడా గోడు వెళ్ళబోసుకుంటున్నారు. తమను మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలంటూ కూడా వాలంటీర్లు కోరుతున్నారు. టీడీపీ నేతల చుట్టూ తిరుగుతున్నారు వాలంటీర్లు. కాకినాడ సిటీలో ఎమ్మెల్యే కొండబాబును కలిశారు వాలంటీర్లు. మళ్ళీ మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి అంటూ కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. అయితే ఎన్నికల ముందు మాతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ కూడా తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ఇక వైసీపీ నేతల ఒత్తిడి మేరకే రాజీనామా చేశామంటున్నారు. నెల్లూరులో వైసీపీ నేతలపై వాలంటీర్లు ఠాణాలో ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ గౌరీ సురేష్ రెడ్డి ఒత్తిడితోని ఉద్యోగాలకు రాజీనామా చేశామంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల ముందు రాజీనామా చేశారు వాలంటీర్లు. దాదాపు 1,00,000 మందికి పైగా ఉంటారనేది అంచనా. ఈనాడు ఏదైతే కోర్టు ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రమాణ స్వీకారం చేసినట్టునే మాట నిలబెట్టుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మెగా డిఎస్ ఏదైతే మాట ఇచ్చారో మెగా డిఎస్ మీద మొట్టమొదటి సంతకం పెట్టారు. సుమారు 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసుకోవడానికి అవకాశం వచ్చింది ఈ రోజున. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే ఆందోళన చెందారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని కోరారో అది కూడా 2వ సంతకంగా పెట్టి రద్దు చేయడం జరిగింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అదేవిధంగా పెన్షన్ ఏదైతే 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తానన్నారో దాన్ని 4,000 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టి భోజనం పెడితే జగన్మోహన్ రెడ్డి తీసేసిన ప్రభుత్వం మళ్ళీ అది పెట్టించి బాబని ఎంతో మంది కోరితే దాని ప్రకారంగా మాట ఇచ్చారు. మాట ప్రకారంగా 4వ సంతకం అన్నా క్యాంటీన్ పెట్టించడానికి పెట్టారు. అదేవిధంగా స్కిల్ సైన్స్ పిల్లలు ఏదైతే ఉన్నారో ఈ రోజున చదువుకున్నప్పుడు కూడా స్కిల్స్ లేక ఏదైతే ఆ చదువుల్లో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తే దాన్ని మళ్ళీ ఈరోజు స్కిల్ సైన్స్ 5వ సంతకంగా పెట్టి ఈ రోజున దాన్ని కూడా ఈరోజు ప్రారంభించబోతున్నారు. ఇచ్చిన మాట ప్రకారంగా మొట్టమొదటిగా 5 హామీలు నెరవేర్చిన చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరి తరపున ఒక ఎమ్మెల్యేగా
కాకినాడ ప్రజలందరి తరపున రాష్ట్ర ప్రజల తరపున అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజున ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చేసరికి మీరు కూడా ఉన్నారు. వాలంటీర్లు అందరూ కూడా చాలా మంది వచ్చారు. ఏమ్మా అంటే ఏడుస్తున్నారు. మీ ఎదురుగుంటా కూడా వాలంటీర్లు అందరూ ఏడుస్తున్నారు ఈ రోజున. బాబు ఎలక్షన్లో మమ్మల్ని బలవంతంగా రిజైన్ చేయించారు. రిజైన్ చేయకపోతే మళ్ళీ మీ జాబులు ఉండవు, మా ప్రభుత్వం వస్తుంది, రిజైన్ చేసి మీరు ఎలక్షన్లో పనిచేయాలని చెప్పేసి బలవంతంగా రిజైన్ చేయించారు. ఈరోజు